నేస్తమా, శ్రీకృష్ణుడి శరీర ఛాయ నీలంగా ఎందుకు ఉంటుందో నీకు తెలుసా? తెలిస్తే కాస్త చెప్పవా? నేస్తమా, శ్రీకృష్ణుడి శరీరం నీలంగా ఉండటం వెనుక చాలా కథలు ఉన్నాయి. కంసుడు కృష్ణయ్యను చంపేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కృష్ణయ్య చిన్నవాడిగా ఉన్నప్పుడు కంసుడు పూతన అనే రాక్షసిని పంపించి ఆయనను చంపేందుకు ప్రయత్నించాడు. పూతన తన చనుబాలను శ్రీకృష్ణుడికి ఇచ్చి ఆయనను సంహరించాలనుకున్నది. పూతన విషంతో పాలను ఇచ్చి కృష్ణుడి ప్రాణాలు తీసే ప్రయత్నం చేసింది. కాని కృష్ణుడు పాలను తాగి పూతనను చంపాడు. అప్పుడు ఆయన శరీర ఛాయ నీలంగా మారిందని చెబుతారు. ఇంకో కథ కూడా ఉందని చెప్పావు కదా, అది చెప్పు నేస్తమా. శ్రీకృష్ణుడు గోపికలతో ఆడుకుంటుండగా ఒక బంతి యమునా నదిలో పడింది. శ్రీకృష్ణుడు ఆ బంతిని తీసుకురావడానికి నదిలోకి వెళ్ళాడు. అప్పుడు కాళీయుడు అనే పెద్ద పాము అతన్ని పట్టుకున్నాడు. కృష్ణుడు తన బలంతో కాళీయుడిని ఓడించి ఒడ్డుకు చేరాడు. కాని ఆ యమునా నదిలో విషం ప్రభావంతో శ్రీకృష్ణుడి శరీరం నీలంగా మారిపోయిందని అంటారు. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.